మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో చేరి కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అందరం కూర్చుందా ప్రతి ఒక్కరూ కూర్చొని దేవుని యొక్క మాటలు కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. చూడండి, ఈ యొక్క 2024వ సంవత్సరం 3 నెలలంతయు కూడా ఆయన ఆరోగ్యమైన సురక్షితమైన రెక్కల నీడలో భద్రపరిచి బలపరిచి స్థిరపరిచి ఈ యొక్క 4వ నెలలో మరి యొక్క పునరుద్ధాన ఆరాధనలో, ఈ మొదటి పునరుద్ధాన ఆరాధనలో పాల్గొనడానికి దేవుడు కృప అనుగ్రహించినందుకు ఒకసారి దేవుడి స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ఈ దినము ధ్యానము కొరకై చూడండి, బైబిల్లో నుంచి కొన్ని మాటలు ఈ దినము ధ్యానం చేద్దాం. లూకా సువార్త ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, నైతో ఒకసారి చూడండి. కీర్తన గ్రంథము, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ దినము ధ్యానము కొరకై కీర్తన గ్రంథము 145వ కీర్తన 145వ కీర్తన 18వ వచనాన్ని చూడండి. మీ బైబిల్లో నుంచి పేజీ నెంబరు 528వ పేజీని తెరచి చూడండి. కీర్తన గ్రంథము 145వ కీర్తన 18వ వచనాన్ని మనము చదువుకుందాం. చూడండి. తనకు మొరపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ 2024వ సంవత్సరంలో ఈ యొక్క 4వ నెలలో దేవుడు నిన్ను నన్ను ఉద్దేశించి ఈరోజు వాగ్దాన సందేశముగా మనతో ఒక మాట చెప్తున్నాడు. అది ఏమిటి అనంటే, యెహోవా సమీపముగా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు ఈ 4వ నెలలో ఆయన వాగ్దానం చేస్తూ మాట్లాడుతున్నమాట. ఆయనే మనకి సమీపముగా ఉన్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఒకసారి మనకి సమీపముగా ఉంటే, దేవుని వాక్కు, దేవుని మాట, దేవుడే మనకు ఒకసారి సహాయముగా ఉంటే ఇంకేం కావాలి? చూడండి, దేవుడు సహాయముగా ఉంటే ఆయన అంటున్నాడు, యెహోవాయే సమీపముగా ఉన్నాడు అని అంటున్నాడు. ఆయనే మనకి సమీపముగా ఉంటే మరి ఇంకేం కొలుతుంటది? ఆయన సమీపంగా ఉంటే ఏమవుతుంది అనంటే, ఒక 2 మాటల్లో నేను చెప్పాలి అనంటే, ఆయనే మనకి సమీపముగా ఉంటే, చూడండి, ఆయన మనకి సమీపముగా ఉంటే, చూడండి, ఇశ్రాయేల్ ప్రజలు వారు వాగ్దాన భూమికి చేరటానికి వెళుతూ ఉన్న ప్రయాణ మార్గంలో దేవుడు వారితో నడవకుండా ఆగిన ఆ సమయంలో మోషే ప్రార్థన చేస్తాడు. ఏమని అనంటే, అయ్యా, నీవు మాతో ఉండాలి, నువ్వు మాతో రావాలి, నువ్వు మాతో ఉంటేనే కదా మాకు విజయము, నువ్వు మాతో వస్తేనే కదా మాకు జయము. ఇప్పుడు నీవే లేకపోతే ఎలాగా? కాబట్టి నువ్వు మాతో రావాలి, నువ్వు మాతో ఉండవలసిందే అని మోషే ప్రార్థన చేస్తాడు దేవుడికి. అలాగనే దేవుడు వారికి సమీపముగా వారితో ఉన్నప్పుడు ఏం జరిగిందో తెలుసా? రాత్రి అగ్ని స్తంభముగా ఉన్నాడంట. హల్లెలూయా. అంటే వాడు ఆ రాత్రి వేళ ప్రయాణం చేస్తున్నారు కదా, ఆ ప్రయాణంలోని ఏ గోతిలోనో లేకపోతే దేన్నో తొక్కి ఏదో అయ్యి వారు మరణించకూడదని వారికి అగ్ని స్తంభముగా నిలబడ్డాడంట. హల్లెలూయా. చూడండి, తోడేమన్న దేవుడు ఏం చేశాడు? వారికి అగ్ని స్తంభముగా నిలబడ్డాడు. తర్వాత ఆయన పగలు మేఘ స్తంభముగా ఉన్నాడంట. హల్లెలూయా. అంటే ఎడారిలో ఏముంటది? ఎండలో ఇంకేముంటది?
ఇసుకను ఎండ ఉంటది, భయంకరంగా కాలుతా ఉంటది. కానీ ఆ సమయంలో వాళ్ళకి తోడే ఉన్న దేవుడు ఏం చేశాడంటే పగులు మేఘస్తంభముగా ఉన్నాడంట. అంటే ఎండ దెబ్బ వారికి తగలకుండగా మేఘము వారికి తోడుగా వచ్చిందంట. అంటే ఆయన తోడుగా ఉంటే ఇదిగో రాత్రి వేళ వెలుగునిస్తుంది, ఆయన తోడుగా ఉంటే పగటి వేళ చల్లని మేఘం వలె ఆయన ఉంటాడు. ఇంకా మనం చూస్తే ఆయనే మనకి తోడుగా ఉంటే అరణ్యములో ఆహారమును కురిపించగలిగిన వాడు. హల్లెలూయా. చూడండి, అరణ్యములోనే మాంసమును కూడా కురిపించగలిగిన వాడు. అలాగనే అరణ్యములో నీటి ఓటను పుట్టించగలిగిన వాడు. హల్లెలూయా. ఏం పుట్టించగలిగిన వాడు? అరణ్యంలో నీటి ఓట పుట్టించగలడు. అంటే ఇప్పుడు మన సర్వశక్తి కలిగిన దేవుడు మనకు తోడున్నాడు అనుకోండి, నా మాట అర్థమవుతుందా? సర్వశక్తి కలిగిన దేవుడు ఆ యేసుక్రీస్తు ప్రభువారు మనకు తోడున్నాడు అనుకోండి, ఇదిగో మనకి ఎలాంటి అపాయం కలగదండి. ఇశ్రాయేలు ప్రజలు మనం చూసాం కదా, వారికి ఏమైనా అపాయం కలిగిందా? ఇగో పగులు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం, ఆహారం కావాలంటే ఆకాశం నుండి కురిపించాడు. అలాగనే ఇంకా మనం చూసుకుంటే ఆ అరణ్యంలో నీళ్ళు కావాల్సి ఉంది. ఇదిగో ఆ నీళ్ళ కొరకు కూడా ఆయన ఏం చేశాడంటే ఇదిగో బండన కొట్టగా నీళ్ళు వచ్చాయి, బండన కొట్టగా నీళ్లు కురిపించబడ్డాయి. చూడండి, అంటే దేవుడే మనకు తోడుగా ఉంటే ఇంకా అసలు ఏ దిగులు ఉండదు, ఏ బాధ కూడా ఉండదు, ఏ ఇబ్బంది కూడా కలగదు. దేవుడే మనకు తోడుగా ఉంటే ఏ సమస్య రాదు. ఎందుకు? సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన ఎవరండి? ఆయన ఎవరు? మేఘాలను వాహనములుగాను గాలి రెక్కల మీద గమనం చేయవానిగాను ఉన్న దేవుడు ఆయన. కోటి దేవతల ద్వారా నిత్యము పరిశుద్ధుడు 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 అని ప్రతి గానములు చేయబడుతున్న దేవుడు. నేను ప్రకటిస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన ఇంకా ఎలాంటి వాడు? ఆయన్ని వర్ణించటము వివరించటము ఎవరు తరము కాదు. అంత మహామహిమ కలిగిన దేవుడు. ఇదిగో భూమిని పాదపీఠముగాను ఆకాశమును సింహాసనముగాను చేసుకున్నవాడు. ఆయనకు అసాధ్యమైనది, ఆయనకు తెలియనంటూ కూడా ఏం లేదు. కానీ అలాంటి సర్వశక్తి కలిగిన దేవుడు ఈరోజు వాగ్దానం చేస్తూ మనతో మాట్లాడుతున్న మాట ఏంటండి? యెహోవాయే సమీపముగా ఉన్నాడు. హల్లెలూయా. ఏంటంట? ఆయనే సమీపముగా ఉన్నాడంట. హల్లెలూయా. చూడండి, ఈ దినము ఈ 4వ నెలలో దేవుడు మనతో వాగ్దానం చేస్తూ మాట్లాడుతున్నమాట, ఆయనే మనకి సమీపముగా ఉన్నాడు. అయితే ఎవరికి సమీపముగా ఉన్నాడు అని మాట్లాడుతున్నాడు అక్కడ? మనం ఒక నిమిషము ఆ మాటను పరీక్షించాలి. ఆ మాటలు మరొకసారి చదివినట్లయితే, తనకు మొరపెట్టు వారందరికీ తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. హల్లెలూయా. ఎవరికి? తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ ఆయన సమీపముగా ఉన్నాడు. చూడండి, ఇశ్రాయేలు ప్రజలు వారు మొరపెట్టారు, మాతో ఉండాలి, మాతో రావాలి, నీవే మమ్మల్ని నడిపించాలి అని వారు ప్రార్థన చేశారు. ప్రార్థన చేసినప్పుడు వారి ప్రార్థనని ఆలకించిన దేవుడు ఇక వారితో ఉండి పగలు మేఘస్తంభమును రాత్రి అగ్నిస్తంభముగాను ఇదిగో ఆకాశం నుంచి మన్నాను కురిపించి, అలాగనే ఆయన ఆకాశం నుండి ఇదిగో వారితో ఉండి వారిని దీవిస్తూ ఆశీర్వదిస్తూ సమస్తమును జరిగించుకుంటూ వచ్చాడు. అలాగనే ఇంకా చూస్తే ఇగో అరణ్యములో బండను కొట్టగా ఇగో వాటర్ నీళ్ళు వచ్చి ఉన్నాయి. కానీ ఆయనే తోడుగా ఉంటే సమస్తము జరుగుతుంది. ఇప్పుడు ఆయన తోడు ఉండాలంటే మనం ఏం చేయాలి అండి? ఇప్పుడు మనం ఆయనే మనకి తోడుండాలి అనంటే, ఆయనే మనకి సమీపముగా ఉండాలి అనంటే, ఆయనే మనతో ఉండాలి అని వాగ్దానం చేసిన దేవుడు ఉండాలి అనంటే మనం ఏం చేయాలంట? నిజముగా మొరపెట్టాలి. నిజంగా మొరపెట్టమంటే నిజముగా ప్రార్థన చేయాలి. అంటే అబద్ధంగా ప్రార్థన చేసేవాళ్ళు కూడా ఉంటారండి కదా అర్థం. అని నిజముగా మొరపెట్టాలి అనే మాట వాగ్దానం చేస్తూ మనతో మాట్లాడుతున్నాడు. ఆయన సమీపముగా ఉంటాను అని మాట్లాడుతూ అంటున్నాడు. నిజముగా మొరపెట్టాలి. మీరు మొరపెడుతున్నారు కానీ ఆ మొర నిజమైనదై ఉండాలి. మీరు దేని నిమిత్తమో అడుగుతున్నారు, ఏది కావాలి అని ఆశపడుతున్నారు, ఏది ఆశీర్వాదం అని
ఏది దీవెన కావాలని, ఏది కావాలని మీరు దేవుని సన్నిధిలో అడుగుతున్నారో నాకు తెలియదు. కానీ ఈరోజు దేవుని యొక్క లేఖనాలు తెల్లగా తెలియచేస్తూ మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే నిజముగా మొరపెట్టాలంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిజముగా మొరపెట్టాలి, అప్పుడే ఆయన మనకు సమీపముగా ఉంటాడు. మనం బైబిల్ గ్రంథంలో చూసుకుంటేనండి ఒక వ్యక్తి అగ్గుపడతాడు మనకి. ఆ వ్యక్తి ఎలా మొరపెడతాడో ఒకసారి చూడండి లోక సువార్తలోని. ఆ వ్యక్తి ఎలాగో ప్రార్థన చేస్తాడో, ఆ వ్యక్తి దేవునితో ఎలా ఉంటాడో మనకి ఆ లోక సువార్త 18వ అధ్యాయము ఒకసారి తీయండి. లోక సువార్త 18వ అధ్యాయము 10వ వచనం నుండి కొన్ని మాటలు నేను చదువుతాను, చూడండి. ప్రార్థన చేయుటకు ఇద్దరు మనుషులు దేవాలయములోనకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, మరి ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలవబడి, దేవా, నేను సూరులను అన్యాయస్తులను వ్యభిచారులనైనా ఇతర మనుషుల వలె నైనను ఈ సుంకరి వలె నైనను ఉండనందుకు నీ కృతజ్ఞతాస్తుతులు అని చెప్పాను. హల్లెలూయా. చూడండి, ఈ సుంకరి నిలబడి, క్షమించాలి, ఈ యొక్క పరిచయుడు నిలబడి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడంట? దేవాలయానికి వెళ్ళి, అయ్యా, సూర్యుల వలె కాకుండా, ఇగో అన్యాయం చేయువారి వలె కాకుండా, వ్యభిచారము చేయువారి వలె కాకుండా, ఇదిగో ఈ సుంకరు వలె కాకుండా, ఇదిగో నన్ను నువ్వు పరిశుద్ధముగా పవిత్రముగా ఉంచావు, నీకే కృతజ్ఞత స్తుతులు అని నిలబడి ప్రార్థన చేస్తున్నాడంట. ఇంకా మనం చదివినట్లయితే వారమునకు 2 మారులు ఉపవాసమును చేయొచ్చు. ఆ వారమునకు 2 మారులు ఉపవాసము చేయొచ్చు. నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచు తనలో తను ప్రార్థించుకునేను. చూడండి, తనలో తను ప్రార్థన చేస్తున్నాడు. ఇదిగో నేను 10వ వంతు చెల్లిస్తూ ఉన్నాను, నేను 10వ వంతు కూడా ఇస్తూ ఉన్నాను, వారానికి 2 మార్లు ఉపవాసం ఉంటున్నాను, ఇదిగో నాకు కావాల్సినది సమస్తము నేను ఇస్తూ ఉన్నాను అని ఇతడు నిలవబడి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థన దేవుడు విన్నాడు. అలాగనే సుంకరి కూడా అక్కడ ఉన్నాడండి. సుంకరు కూడా ఆ స్థలంలో ఉన్నాడు. సుంకరు కూడా ఆ స్థలంలో ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని చేస్తున్నాడు చూడండి, 13వ వచనం చూస్తే, అయితే సుంకరి దూరముగా నిలిచి ఉండి ఆకాశం వైపు కన్నులు ఎత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకునుచు, దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళి పోయేను. హల్లెలూయా. చూడండి, మనం చదవబడ్డ మాటల్లో సుంకరి ఉన్నాడు, అలాగనే పరిచయుడు ఉన్నాడు. ఇతడు ఎలాంటి వాడంట? భక్తిపరుడంట. ఇతడంట వారానికి 2 మార్లు ఉపవాసం ఉంటాడంట. తనకు కలిగిన దాంట్లో 10వ వంతు కూడా తీసి దేవునికి ఇచ్చి యథార్థంగా నడుచుకునేవాడంట. ఇతడు నిలవబడి గర్వంగా ప్రార్థన చేస్తున్నాడు. అంటే ఎలా ప్రార్థన చేస్తున్నాడు? నిజముగా ప్రార్థన చేయట్లా. అదిగో అతనిలాగా ఉంచకుండా ఉంచినందుకు నీకు స్తోత్రం అని గర్వించుకుంటూ తను హెచ్చించుకొనుచు, ఇదిగో అవతలని తగ్గిస్తూ, నేను భక్తి పరుణ్ణి అని చెప్పుకొనుచు, నేను భక్తి కలిగిన వాడిను అని చెప్పుకొనుచు, దేవుని మీద ఆనుకొని దేవునికి నిజముగా మొరపెట్టవలసిన అతడు దేవునికి నిజముగా మొరపెట్టలేదు. నా వాక్యం మీద మీ దృష్టి ఉంచండి, ఎక్కడో అవసరం లేదు, అది ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. నేను చెబుతున్నప్పుడు నా వైపు చూస్తూ నా మాటలను మీరు గ్రహించాలి. ఈ పరిచయుడు ఏం చేస్తున్నాడు? నేను భక్తి పరుణ్ణి, నేను ఉపవాసం ఉంటున్నాను,
నేను అది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను, 10వ వంతు కూడా తీసిస్తున్నాను అని గర్వంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. సుంకరి వచ్చాడు. అతడు ఆకాశం వైపు కూడా కనులెత్తడానికి ధైర్యం చాలక తను లోబడి తన రొమ్ము కొట్టుకొనుచు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటే ఇదిగో ఈ సుంకరి నీతిమంతుడిగా తీర్చబడ్డాడంట. అంటే నిజమైన ప్రార్థన ఎవరిది? నిజముగా హృదయపూర్వకంగా ఎవరు ప్రార్థన చేశాడు? ఎవరు ప్రార్థన చేశారు వారిద్దరిలో అంటే సుంకరి నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. అంటే ఎప్పుడాన్సో భక్తి చేస్తున్నవాడు, ఎప్పుడాన్సో ఉపవాసం ఉండి 10వ వంతు ఇస్తున్నవాడు అతడు ఏమైపోయాడు? నీతిమంతుడిగా తీర్చబడలేదు. ఎవరు నీతిమంతుడిగా తీర్చబడ్డారంటే ఎవరికి వారు తగ్గించుకొని, ఎవరు వారు దీనులై దేవుని సన్నిధిలో అడుగుపెట్టి నిజముగా ఆయనకి ప్రార్థన చేస్తారు. అయ్యా నా బాధ ఇది, నేను పాపిని, అభక్తుడును, ఏ యోగ్యత అర్హత లేని వాడును, ఏ విధం చేత చూసినా దేనికి పనికిరాని వాడును, ఇదిగో నీ వైపు చూసి ప్రార్థించడానికి కూడా ధైర్యం చాలని వాడను, నేను పురుగు లాంటి వాడను, నీ దేనికి పనికిరాని వాడను అని ఎవరైతే ఆయన సన్నిధిలో చేరి తమను తగ్గించుకొని ప్రార్థన చేస్తారో వారే నీతిమంతులంట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధికి వచ్చిన మనం ఏం చేయాలంటే నిజముగా ప్రార్థన చేయాలి, గర్వముతో ప్రార్థన చేయకూడదు. నాకు అది ఉంది, నాకు ఇది ఉంది, నాకు అది కలదు, ఇది కలదు అని మనం ప్రార్థన చేసిన దానివల్ల ప్రయోజనం లేదు. నేను ఎంత భక్తిపరుణ్ణి, అంత భక్తిపరుణ్ణి అని ప్రార్థన చేసిన ప్రయోజనం లేదు. మనం తగ్గించుకొని దేవుని సన్నిధిలో ఎప్పుడైతే మనము విధేయులమే దేవునికి ప్రార్థన చేస్తామో అప్పుడే మనం నీతిమంతులుగాను దేవుని దృష్టికి అంగీకారంగాను మార్చబడతాము. హల్లెలూయా. ఈ సుంకరి అలా చేశాడు, ఈ పరిచయుడు ఇలా చేశాడు. కాబట్టి మనం ఎలా ఉన్నాం? ఆయన మనకి సమీపముగా ఉండాలి, ఆయన మనల్ని నీతిమంతులుగా చేయాలి అంటే మనం ఏ క్వాలిటీలో ఉన్నాం? శుక్ర వలె గర్వంగా ఉన్నామా, లేకపోతే పరిచయుడు వలె గర్వంగా ఉన్నామా, శుంకర వలె మనం తగ్గించుకునే వారంగా మనం ఉన్నామా? మనం ఇంకా బైబిల్ గ్రంథంలో చూసుకుంటే ఆది అందే మనకు ఒక ఇద్దరు అగపడతారండి. ఆది కాండములోనే మనం మొదట ఆది కాండము 4వ అధ్యాయం చూడండి ఒకసారి. ఆది కాండము 4వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి చూడండి. అక్కడ ఒక ఇద్దరు వ్యక్తులు మనకు కనబడతారు. ఆది కాండము 4వ అధ్యాయము 3వ వచనం నుండి కొన్ని మాటలు చూద్దాం. 3వ వచనం నుండి నేను చదువుతున్నాను చూడండి. కొంతకాలమైన తర్వాత కయ్యోను పొలములో నుండి కొంత యెహోవాకు అర్పణముగా తెచ్చెను. కయ్యోనును ఏబేలును కూడా తన మందలో తొలచూరున పుట్టిన వాటిలో కొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా ఏబేలును అతని అర్పణమును లక్ష్యపెట్టెను, కయ్యోనును అతని అర్పణమును ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయ్యోనుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకునేను. చూడండి, ఇక్కడ ఇద్దరు వ్యక్తులు కనబడుతున్నారు. వాళ్ళు కూడా ఎక్కడికొచ్చారు? దేవుని దగ్గరకు వచ్చారు. దేవుని బలిపీఠము కాడికి దేవుని మందిరంలోనికి వచ్చారు. దేవుని మందిరంలోనికి వచ్చిన ఈ ఇద్దరు వ్యక్తుల్లోని కయ్యేను అనే వ్యక్తి ఆయన ముందుగా తన అర్పణ తెచ్చాడు. తను ఎక్సైజ్ చేసేవాడు. ఆ ఎక్సైజ్లో నుంచి పండిన ఆ పంటను తీసుకొచ్చి దేవుని పాదల యొద్ద పెట్టాడంట. అలాగనే ఈ యొక్క ఏబేలు కూడా తను గొర్రెల కాపరి. ఈ గొర్రెల కాపరి అయిన ఏబేలు ఏం చేశాడంటే తనకు కలిగినది కూడా కొవ్విన వాటిని, తొలిచూరు కొవ్విన వాటిని కూడా తీసుకొచ్చి ఇదిగో దేవుని పాదాల దగ్గర పెట్టాడు. అయితే ఇప్పుడు ఇద్దరూ పెట్టారు దేవుని పాదాల దగ్గర, ఇద్దరూ పెట్టాడు. కానీ ఎవరిది దేవుడు అంగీకరించాడు అండి? ఎవరిది అంగీకరించాడు దేవుడు? ఎవరు అర్పణ దేవుడు అంగీకరించాడు, ఎవరు అర్పణ అంగీకరించలేదు? ఏబేలు అర్పణ అంగీకరించాడు, కయ్యేను అర్పణను అంగీకరించలేదు. గల కారణం ఏంటి అనంటే ఏబేలును నిజముగా విధేయతతో కూడిన విశ్వాసము లేదు అతని దగ్గర.
మనము ఆ బైబిల్లో చూస్తే నేను యాకైన పుస్తకంలో నేను ఆ ఏబేలు గురించి ఆ కయ్యను గురించి నేను చదివినప్పుడు అక్కడ తెలియజేస్తున్న మాటలు ఏమిటి అనంటే, కయ్యనులో నిజమైన విధేయతతో కూడిన విశ్వాసం లేదంట. అంటే ఆ అర్పణ అర్పించబడాలి, దేవుడు అంగీకరించాలి, దేవుడే సమీపముగా ఉండాలి అని అంటే నిజమైన విధేయతతో కూడిన విశ్వాసం కూడా ఉండాలి. అప్పుడే ఆ అర్పణ కానీ ఆ ప్రార్థన కానీ అంగీకరించబడుతుంది. ఇప్పుడు ఈ కయ్యోనుకు ఏమి లేదంట, కయ్యోనులో నిజమైన విధేయతతో కూడిన విశ్వాసము లేదు. అతని క్రియలు శ్రద్ధవి కనుక దేవుడు అతని అర్పణను తిరస్కరించాడండి. అతను అర్పణను తిరస్కరించడానికి గల కారణం ఏంటంటే, అతడు క్రియలన్నీ కూడా చెడిపోయినవంట. చెడిపోయిన క్రియలు కలిగిన వాడంట. ఆ చెడిపోయిన క్రియలతోటి అర్పణ తీసుకొచ్చాడు, కానీ దేవుడు అతని అర్పణను తిరస్కరించాడు. అంటే ఇప్పుడు దేవునికి మనం ప్రార్థన చేస్తున్నప్పుడే కానీ, దేవునికి మనం అర్పణ చెల్లిస్తున్నప్పుడు కానీ మన క్రియలు చెడ్డవిగా ఉండకూడదు. హల్లెలూయా. ఎలా ఉండకూడదు? చెడ్డవిగా ఉండకూడదు. మన క్రియలు చెడిపోయినవిగా ఉండకూడదు. మన క్రియలు ఎలాగూ ఉండాలి అంటే, ఇంకో మనము ఏబేలును చూస్తే, ఏబేలు నిజమైన విశ్వాసముతో కూడిన సమర్పణతో దేవునికి మొదటిగా వచ్చిన మొదటిగా అతడు దేవునికి అతన్ని అప్పగించినప్పుడు దేవుడు అతని అర్పణను అంగీకరించాడు. అంటే కొవ్విన వాటిని శ్రేష్టమైనతో ఆయన నిజమైన విశ్వాసంతో కూడిన సమర్పణతో దేవునికి అర్పించాడండి. ఒక సమర్పణ కావాలి దేవునికి. ఒక సమర్పణతో నిజమైన విశ్వాసంతో కూడిన సమర్పణ కావాలి. ఇప్పుడు కయ్యోనేమో ఆ నిజమైన విశ్వాసంతో కూడిన సమర్పణ లేదు కనుక అతని యొక్క అర్పణను నెట్టివేయబడింది. ఇప్పుడు కయ్యోను అర్పణ తీసుకోవడానికి గల కారణం, ఏబేలు అర్పణ తీసుకోవడానికి గల కారణం ఏంటి అని అంటే, అతడు నిజమైన విశ్వాసముతో కూడిన సమర్పణతో కూడిన అర్పణ దేవునికి అప్పగించాడు. హల్లెలూయా. దేవునికి అప్పగించినప్పుడు దేవుడు దాన్ని అంగీకరించాడు. ఈరోజు దేవుని సన్నిధికి చేరుకుని వస్తున్నాం. మనం ఎలాగో ఆయనకు ప్రార్థన చేస్తున్నాం? నిజముగా విధేయతతో కూడిన విశ్వాసముతోనే ప్రార్థన చేస్తున్నామా? మన క్రియలు మంచిగానే ఉంటున్నాయా? మన ఆలోచనలు మంచిగానే ఉంటున్నాయా? మన తలంపులు మంచిగానే ఉంటున్నాయా? మనం మంచిగానే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలుగుతున్నామా? మన ప్రార్థన దేవుడు అంగీకరిస్తున్నాడా? దేవుడు మనతో ఉండాలి, దేవుడు మన ప్రార్థనలు అంగీకరించాలి. ఆయన వాగ్దానం చేస్తూ అన్నాడు, ఆయనే మీకు సమీపముగా ఉన్నాడు అని అన్నాడు. ఆయన సమీపంగా ఉన్నాడు అని అంటే ఇప్పుడు మన హృదయం ఎలా ఉంది, మన అర్పణ ఎలా ఉంది, మన ప్రార్థన జీవితం ఎలా ఉంది? నిజముగానే విశ్వాసముతో విధేయతతో కూడిన ప్రార్థన మనం చేస్తున్నామా? విశ్వాసం ఉంచుతున్నామా? లేకపోతే ఇదిగో క్రియలన్నీ చెడ్డవై దేవుడు అంగీకరించలేని విశ్వాసముతో కూడిన ప్రార్థనలు చేస్తున్నామా? ఏ ప్రార్థన జీవితం కలిగి ఉన్నా? కయ్యేనుకు తోడుగా లేకుండా దేవుడు దూరం అయ్యాడు. ఏబోలుకు దేవుడు అతని అర్పణను తీసుకొని అతనికి తోడై ఉన్నాడు. ఈరోజు దేవుడు నీకు తోడై ఉన్నాడా? నువ్వు ఎలాగో ఆయనకు ఉంటున్నావు, ఆయనకు ఎలాగో నువ్వు అర్పిస్తున్నావు, చెల్లిస్తున్నావు, ఎలాగో ఆయన సన్నిధిలో నీవు ప్రార్థన చేయగలుగుతున్నావు. సరిగానే ఉన్నదా మన దృష్టి, మన ఆలోచనలు, మన తలంపులు దేవునికి ఇష్టానుసారంగానే ఉన్నాయా? దేవునికి ఇష్టానుసారంగా లేకుండా మన ఇష్టం వచ్చినట్లుగా మనం ఉంటున్నామా? ఒకసారి పరీక్షించుకోవాలి, ఒకసారి తెలుసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్తలో ఒక మాట అన్నాడు. ఏమన్నాడో తెలుసా? ఒకసారి చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయము. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం చూడండి ఒకసారి. యేసుక్రీస్తు ప్రభువారు ఇలా మాట్లాడుతూ అన్నారు. 7వ అధ్యాయము 21 నుండి చూస్తే,
ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశించుడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ఆ దినము అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దెయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడను ఎరగను, అక్రము చేయవారులారా అక్రము చేయవారులారా నా యొద్ద నుండి పోడని వారితో చెప్పుదును. హల్లెలూయా హల్లెలూయా. చూడండి ఏమంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. అందరం వచ్చి ప్రభువా 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 ఇదిగో నీ నామమున నేను అది చేశాను, నీ నామం నేను ఇది చేశాను, ఇదిగో నీ ఎదుటి నేను ఇది ఉన్నాను, నేను అలా ఉన్నాను, ఇలా ఉన్నాను, ఇది అది 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 అని చెప్తారు. చెప్పినప్పుడు ఆయన అంటాడంట, అక్రము చేయవాళ్ళారా నా యొద్ద నుండి వెళ్ళిపోండి అని. గల కారణం ఏంటి? గల కారణం ఏంటి? ఆ మాట అంటానికి గల కారణం ఏంటి? దేవుడు చెప్పినట్లే వారు అద్భుతాలు దయ్యాలను ఆశ్చర్య కార్యాలను చేశారు కదా, మరి ఎందుకు వారిని ఎరగనని అంటున్నాడు అంటే, అక్కడ పైన మనం చదివితే ఇది ఎవరి గురించి రాయబడుతున్న మాటలు అనంటే అబద్ధ ప్రవక్తల గురించి, అబద్ధ ప్రవక్తలు మాట్లాడే మాటల గురించి చెబుతున్నమాడు దేవుడు. అబద్ధ ప్రవక్తలు చెప్తారు ఏమని, మేము అద్భుతాలు చేశాము, ఆశ్చర్య కార్యాలు చేశాము, ప్రభువా మేము అది, ప్రభువా మేము ఇది, ప్రభువా మేము అట్లా చేస్తాం, ప్రభువా మేము ఇట్లా చేస్తాం, ప్రభువా మేము అది చేశాం, నీ నామమున ఇది చేశాం, ప్రభువా ఇదిగో 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 ఎవరు చేయలేని కార్యాలు చేశాం అని దేవుడికి చెప్తారంట. చెప్తే దేవుడు అంటాడంట, అబద్ధ ప్రవక్తలని అన్యాయము చేయవరలారా, అక్రమ చేయవరలారా నా యొద్ద నుండి మీరు వెళ్ళిపోండి, నేను మిమ్మల్ని ఎరగను, నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగను అంటారంట. అంటే ఇప్పుడు దేవుడి నామమున చేస్తున్నాం, అబద్ధముగా చేస్తున్నామా, న్యాయముగానే చేస్తున్నామా, నీతిగానే చేస్తున్నామా, అబద్ధ ప్రవక్తల వలె మనం ఉంటున్నామా, లేకపోతే నిజమైన భక్తి పరులముగానే జీవిస్తున్నామా? ఎలా ఉన్నా మనము ఆయన మనకు సమీపముగా ఉండాలి, మన ప్రార్థనలు అంగీకరించబడాలి, మన స్తుతి అంగీకరించబడాలి, మన విన్నపములు ఆయన చేర్చుకోవాలి, ఆయన తీర్చుకోవాలి, ఆయనకి చెల్లాలి, ఆయన అంగీకరించి ఆయన మనకు సమీపముగా ఉండాలి అని అంటే మనం అలాగే చేస్తున్నాం. మన ప్రార్థన మన మొర ఎలా ఉంటుంది? నిజముగానే ఉంటుందా, అబద్ధాలుగానే ఉంటుందా? ఎలా మనం ప్రార్థన చేయగలుగుతున్నాం అని అడుగుతున్నాను ఈ సమయంలో. ఎలా మనం ప్రార్థన చేస్తున్నాం? మన ప్రార్థన మన హృదయపూర్వకంగానే నిజముగానే చేస్తున్నామా? ఏదో వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళున్నారు కదా, వాళ్ళ ముందు భక్తిగా ఉండాలి కదా, వీళ్ళ ముందు అలా ఉండాలి కదా, ఇదిగో వీళ్ళ ముందు ఎలా ప్రార్థన చేయాలి కదా అని ఈ మనుషులను బట్టి ప్రార్థన చేసేవారుగా ఉంటున్నామా? దేవునికి భయపడుతున్నామా, మనుషులకు భయపడుతున్నామా? మన ప్రార్థన నిజముగానే ఉంటుందా? ఏదో అబద్ధముగా ఏదో భక్తిలో చేస్తున్నాములే, ఏదో భక్తి చేస్తున్నాములే అని ఏదో చేస్తున్నాములే అని చేసేవారుగా ఉంటున్నామా? ఎలా ఉంటుంది మన ప్రార్థన జీవితము? ప్రభువా ప్రభువా అన్నవాడు ప్రతివాడు పరలోక రాజ్యము చేరడు. ఆయన నిజముగా ఆయన చిత్త ప్రకారంగా చేసేవారే పరలోకానికి వెళ్తారు. హల్లెలూయా. ఎవరు వెళ్తారంట? నిజముగా తండ్రి చిత్తమును జరిగించువారే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. ఈరోజు మన ఆశ, మన గురి, మన తపన, మన వేదన, మన ఆలోచన, మన తలంపులు ఏంటండి? ఆ పరలోక రాజ్యంలో ఆయనతో పాటు ఉండాలి, ఆయనతో పాటు ఆ యొక్క మహిమలో జీవించాలి, ఆయనతో పాటు ఆ పరలోక రాజ్యంలో అదిగో ఆయన కుడిపాక్షమున కూర్చొని ఆ యొక్క పరలోక రాజ్యం యొక్క ఆ యొక్క ప్రత్యక్షతలన్నీ చూస్తూ అనుభవిస్తూ సంతోషంగా ఉండాలనే కదా ఆయన రాజుగా మేఘాల మీద వస్తూ ఉండగా ఆయనతో పాటు ధైర్యంగా ఆయన్ని ఎదుర్కొని అది ఆ రాజ్యంలో చేరాలనే ఆశ, కోరిక కదా. ఇప్పుడు ఆ ఆశ, కోరిక అది నెరవేర్చబడాలి అని అంటే ప్రభువా ప్రభువా అన్నవారు అందరూ వెళ్ళిపోతారా? వెళ్ళిపోతారా? ప్రభువా ప్రభువా అని పిలిచిన వారు అందరూ కూడా ఆ పరలోక రాజ్యం చేరగలుగుతారా అంటే చేరలేరు, చేరలేరు.
ఎవరు చేరతారు అంటే నిజముగా ప్రార్థన చేయవారే. హల్లెలూయా. అందుకే అంటున్నాడు ఆయన, నిజముగా ప్రార్థన చేయవారికి యెహోవా సమీపముగా ఉన్నాడు. హల్లెలూయా. చప్పట్లు దేవుని కనపడతాము. హల్లెలూయా. ఎవరికి సమీపంగా ఉన్నాడు? నిజముగా ప్రార్థన చేసేవారికి. నిజముగా ప్రార్థన చేస్తే మనకు సమీపముగా ఉంటాడు. హల్లెలూయా. చూడండి, ఇక అబద్ధ ప్రవక్తలు నిజముగా ప్రార్థన చేశారా? చేయలేదు. అది ఎలా చేశారు అంటే, వారు ఎలాగ భూమి మీద చేశారో దేవుని చిత్తము కాకుండా వారి చిత్తాన్ని అక్కడ నెరవేర్చుకుంటూ, వారి పనులు నెరవేర్చుకుంటూ చేశారు. మరి ఈరోజు ఈ భక్తి జీవితంలో కొనసాగుతున్న నీవు, నేను, మనము ఎలాగ ప్రార్థన చేస్తున్నాం? మనకేదో మన ఆశలు నెరవేర్చబడాలి, మన కోరిక నెరవేర్చబడాలి, మనం మంచిగా ఉండాలని ఎట్లే చేస్తున్నామా? లేదా దేవునికి ఇష్టానుసారముగా దేవుని రాజ్యంలో చేరాలని, దేవునికి ఇష్టలుగా బ్రతకాలని, దేవుని చిత్తము చేయాలని ఆశతో చేస్తున్నామా? ఎలాంటి ప్రార్థన జీవితం, ఎలాంటి భక్తి మనలో ఉన్నది? ఒకసారి ఈ యొక్క 2024 ఈ యొక్క 4వ నెల మొదటి పునరుద్ధరణ ఆరాధనలో దేవుని యొక్క లేఖనాలు, దేవుని యొక్క మాటలు మనకి తేటతెల్లగా తెలియజేస్తూ అడుగుతూ ఉన్నాడు. మన ప్రార్థన జీవితం ఎలా ఉంది? నిజముగానే ఉందా? లేకపోతే ఏదో చేయాలి కదా అని అబద్ధముగా, నిజముగా కాకుండా, ఇష్టం లేకుండా చేస్తున్నామా? ఈరోజు ఒక ఆశీర్వాదం, ఒక దీవెన, ఆయన మనకి సమీపముగా, ఆయన మనకు తోడుగా ఉండాలి అంటే మనం చేయవలసింది ఏంటంట? నిజమైన ప్రార్థన. చూడండి, నేను ఒక 2 వ్యక్తులను మీకు ఈ యొక్క పునరుద్ధరణ ఆరాధనలో మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, మొట్టమొదటిగా యోబు గ్రంథము. చూడండి, యోబు గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనములోని చూస్తే, వారి ఇందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుణ్ణి దూషించిరేమో అని వారిని పిలువనొప్పించి వారిని పవిత్రపరచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరిని నిమిత్తము దహన బలి అర్పించుచు వచ్చెను. యోబు నిత్యము అలాగున చేయుచు ఉండెను. హల్లెలూయా. అని యోబు ఏం చేస్తున్నాడంట? తన పిల్లలు ఒకళ్ళ హృదయంలో పాపం చేశారేమో, తను ఒకళ్ళ హృదయంలో పాపం చేసానేమో, దేవుని దృష్టికి ఒకళ్ళ మేమేమో ఎక్కడికైనా జారిపోయేమేమో, లేకపోతే మాకు తెలియకుండా హృదయంలో పాపం చేసుకున్నామేమో అని భయంతో, వణుకుతో ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడండి? ఈ యోబు గారు ఏం చేస్తున్నాడు? ఒకరోజండి నిత్యము అంట. నిత్యం అంటే ప్రతిరోజు కూడా అంట. తన కుమారులు, ఎంతమంది తన కుమారులు? 7 కుమారులు, 3 కుమార్తెలు, 10 మంది అయితే ఆ 10 మంది నిమిత్తము రోజంట బలి అర్పిస్తున్నాడంట దేవునికి. చూడండి, ఆయన బలి అర్పిస్తూ ఉన్నాడు అంటే ఆ రోజుల్లో బలి. మరి ఈ రోజుల్లో మనకు పోల్చి చెప్పనా? ఈ రోజుల్లో బలి అర్పించడం అనగా మన ప్రాణార్ప ఆత్మ శరీరాలను ఆయన ఎదుట పెట్టి ప్రార్థన చేయడమే బలి అర్పణ. ఈరోజు మన కుమారులు, మన కుమార్తెల నిమిత్తము వారు ఒకళ్ళ హృదయంలో పాపం చేసి ఉన్నారేమో, వారు ఏదైనా దోషులు చేసి ఉన్నారేమో, లేకపోతే మనం ఏమైనా పాపం చేసి ఉన్నామేమో అని ఎప్పుడైనా మనము ప్రతి ఏకూజామునే లెగిచి దేవునికి ప్రార్థన చేయగలుగుతున్నామా? ఒకసారి పరీక్షించండి. ఈయన నిత్యము ప్రతి ఏకూజామునే లెగిచి వారి కుమారులు, కుమార్తెల నిమిత్తము దహన బలులు అర్పిస్తున్నాడు అని లేఖనాలు చదివిస్తున్నాయి. మనము అర్పిస్తూ ఉన్నామా అండి? మనం అర్పిస్తూ ఉన్నామా దేవునికి? మనం ఏం అర్పించగలుగుతున్నాం దేవునికి? ఏం చెల్లించగలుగుతున్నాం దేవునికి? మన కుమారులు, కుమార్తెల నిమిత్తము మనం ప్రార్థన చేయగలుగుతున్నామా? ఏకూజామున లేచి వారి కొరకు మనం ప్రార్థన చేయగలుగుతున్నామా? మన ప్రార్థన ద్వారానే కదా వారు అభివృద్ధి చెందేది, వారు ఆశ్చర్యకరంగా, జీవనకరంగా, అనేకులకు ప్రయోజనకంగా మార్చబడేది.
ఈరోజు ఆశ్చర్యకరంగా దీవెనకరంగా మన కుమారులు మన కుమార్తెలు ఉండాలంటే మనం ప్రార్థన జీవితం కలిగి ఉండాలి కదా. ఆ ప్రార్థన జీవితం మనలో ఉంటుందా? ఈరోజు దేవుడు మనకు తోడు ఉండాలి అని మనం ఆశపడుతున్నాం, వాగ్దానాన్ని అందుకుంటున్నాం, దేవుడు చెప్పే మాటలు మనం వింటున్నాం, బాగానే ఉంది. ఆయన మనకు తోడు ఉండాలంటే ఏం చేయాలంట? నిజముగా 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 మొదలుపెట్టు వారికి ఆయన సమీపంగా ఉన్నాడు అంటున్నాడు. ఇప్పుడు ఆయన మన సమీపంగా ఉండాలంటే మన ప్రార్థన ఎలా ఉంది? యోగు స్థితి ఎలాంటిదో తెలుసా? తను అంత యథార్థముగా దేవుని ఎదుట యథార్థముగా ఇగో పాపము చేయకుండా కుమారులు కుమార్తెల నిమిత్తం బలి నర్పిస్తూ నిత్యము భయము కలిగి నిత్యము వణుకు కలిగి అతను ప్రవర్తించేవాడు. అతని గురించి చదివితే ఆయన ఎలా ఉండేవాడంటే చూడండి, దేవుని ఎదుట భయభక్తులు కలిగిన వాడై చెడుతనమును విసర్జించి అని భయభక్తులు కలిగిన వాడంట, చెడుతనమును విసర్జించేవాడంట. ఆయన యథార్థవంతుడంట, న్యాయవంతుడంట. 1వ వచనంలో మనం చూస్తే చెప్తుంటే ఆయన యథార్థవంతుడు న్యాయవంతుడినై దేవుని ఎదుట భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించేవాడు. ఈయన ఇలాంటి క్వాలిటీని కలిగిన ఈ యోబుకి శ్రమ కూడా కలిగినది. ఈయనకి శ్రమ వచ్చినది, ఇబ్బంది వచ్చినది, దీనికి అనేకమైన ఆటంకాలే వచ్చాయి. అంతదాకా ఎందుకండి? తన సొంత భార్యే ఎందుకు నువ్వు సావరాదు దేవుని దూషించి అని పలికింది. చూడండి ఆ మాట చూడండి ఒకసారి. 2వ అధ్యాయం 9వ వచనం చూడండి. 2వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే అతని భార్య వచ్చి నీవు ఇకను యథార్థతను వదలకు ఉండువా, దేవుణ్ణి దూషించి మరణము కమ్మనిను. అందుకు అతడు మూర్ఖురాలు వలె మాట్లాడుచున్నావు, నీవు మాట్లాడుచున్నావు, మూర్ఖురాలు మాట్లాడినట్లు నువ్వు మాట్లాడుచున్నావు. మనము దేవుని వలన మేలే అనుభవించుదమా, కీడు అనుభవించరాదా అనగా అనేను. ఈ సంగతులలో ఏ విషయములోను మందును యోబు నోటి మాటతోటైనను పాపము చేయలేదు. హల్లెలూయా. ఏ విషయంలో కూడా అంటండి, యోబు నోటి మాటతో కూడా పాపం చేయలేదంటండి. చూడండి ఎంత యథార్థమైన జీవితమో, ఎంత యథార్థమైన భక్తో. ఇంట్లో వారే ఎందుకు నువ్వు సావరాదు, ఏంది ప్రార్థన, ఏంది యథార్థత, ఏంది న్యాయము, ఏంది న్యాయముగా నడవటం, ఎందుకు ఇంకా ఈ దేవుణ్ణి వదిలిపెట్టి దేవుణ్ణి దూషించి నువ్వు మరణం కారాదు, నువ్వు దేవునికి దూరం కారాదు అని తన సొంత భార్యే యోబును అడుగుతూ ఉన్నదండి. యోబుని హింసిస్తూ ఉన్నది. అప్పుడు అంటున్నాడు, అతడి నోటి మాట ద్వారా ఆయనను పాపం చేయలేదంట. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, నోటి మాట ద్వారా ఆయన పాపం చేయకుండా అతడు యథార్థముగా ఉన్నాడు. చూడండి, ఆ యథార్థ ప్రవక్తన ప్రార్థన, ఆ యథార్థ ప్రవక్తన యొక్క విధానము, న్యాయముతో కూడిన ప్రార్థన, యథార్థతో కూడిన ప్రార్థన సమస్తము కోల్పోయాడు. నా అనుకున్న వారే ఎవరు లేకుండా సమస్తం కోల్పోయారండి. ఎవరు లేరు. తన సొంత భార్యే కానీ, పిల్లలే కానీ, మరి అన్నలే కానీ, చెల్లెళ్ళే కానీ, అక్కడే కానీ, బావలే కానీ ఎవరు లేరు. దాసులు అందరూ పోయారు. తనకు కలిగిన ఆస్తి పోయింది. అయినను కూడా తన యథార్థతను వదిలివేయలేదంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం ఎలా ఉన్నా ఒక్కసారి పరీక్షిద్దామా? ఈ సమయంలో మనం ఎలా ఉంటున్నాం? చిన్న నొప్పి వస్తేనే ఏంటి ప్రభు నాకు ఈ బాధ, ఏంటి నాకు ఈ హింస, ఏంటి నాకు ఈ దుఃఖము అని అడిగేవారిగా ఉంటున్నామా? ఇదిగో దేవుని నుండి మేలే అనుభవిస్తామా, కీడు అనుభవించరాదా అనే భావన మనకు కలుగుతుంది. అసలు
కలుగుతుందా? సహోదరి సహోదరా, మనం ఎలాంటి ప్రార్థన జీవితం కలిగి ఉంటున్నాం, ఎలాంటి యథార్థత కలిగి ఉంటున్నాం? నా అనుకున్న వారే మనం నిందిస్తూ ఉన్నప్పుడు మనం ఎలాంటి యథార్థత చూపించగలుగుతున్నాం? నిజమేనండి, నా అనుకున్న వారే మనల్ని అనేక రీతిలుగా హింసిస్తారు, అనేక రీతిలుగా బాధిస్తారు, అనేక రీతిలుగా ఇబ్బంది పెడతారు. నా అనుకున్న వారే మన గెంటి వేసే స్థానం వస్తుంది, ఎలవేసినట్లుగా చేస్తారు. అయినను కూడా మన యథార్థం మనం ఎప్పుడు కాపాడుకుంటామో అప్పుడే ఆశీర్వాదం. హల్లెలూయా! అప్పుడే ఆయన మనకు తోడై ఉంటాడు. యోబు ఆ యొక్క స్థితిలో కూడా యథార్థంగా ఉన్నాడు కదా. మనము 42వ వచనానికి వద్దాం, ఒకసారి చూడండి. అదే యోబు గ్రంథము 42వ అధ్యాయము 12వ వచనంలో మనం చూస్తే అక్కడ ఇలా రాయబడింది, యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన దాంతకంటే మరి అధికముగా ఆశీర్వదించెను. అతనికి 10,000 గొర్రెలను, చూడండి, 10,000 ఒంటెలను, 5,000 జతల ఎడ్లను, 5,000 అద్దె గాడిదలను, మరియు అతని 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిను. హల్లెలూయా! చూడండి, మనం 14 చదివితే, అతడు పెద్దదానికి ఏమి అతని రెండంతల దానికి, చూడండి, అతడు రెండింతల ఆశీర్వాదము. ఎంతైతే కోల్పోయాడో అంతకి డబలు, ఏదైతే కోల్పోయాడో దానికి డబలు. ఎలా వచ్చింది డబలు? ఎలా వచ్చింది రెండింతల ఆశీర్వాదము, దీవెన? అంటే ఆయన మనకి తోడుగా ఉన్నాడు. ఎలా ఉన్నాడంట? తోడుగా ఉండాలి. ఇప్పుడు ఆయన మనకి తోడుగా ఉండాలి అని అంటే మన యథార్థతను మనం పోగొట్టుకోకూడదు. హల్లెలూయా! ఏం చేయాలి? మన యథార్థతను మనం పోగొట్టుకోకూడదు. ఎవరో ఏదో అంటున్నారని వారిని బట్టి వీరిని బట్టి దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. వారు అనేవాళ్ళు ఎప్పుడు అంటూనే ఉంటారు. మనం ఎప్పుడైతే దేవుని మీద ఆనుకొని జీవిస్తామో, దేవుని మీద ఆధారపడతామో, దేవుని మీద విశ్వాసం ఉంచుతామో, ఆ విశ్వాసాన్ని బట్టి మనకి డబుల్ ఆశీర్వాదం వస్తుంది. హల్లెలూయా! ఆయనే మనకు తోడుగా ఉంటాడు. హల్లెలూయా! ఒక మాట చెప్పనా? యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, ఇదిగో నన్ను వెంబడింపగోరిన ఎడల నీ అక్కనైనను, చెల్లినైనను, అన్ననైనను, తల్లినైనను, తండ్రినైనను విడిచిపెట్టి నన్ను వెంబడించవలను అన్నాడు. అంటే అర్థము అసలు వదిలివేసి రాని కాదు. ఆయన ఏమంటున్నాడంటే, వారి మీద నువ్వు ఎక్కువ దృష్టి, ప్రేమ వారి మీద కాకుండా నువ్వు నా మీద ఉంచు. నాకు నువ్వు యథార్థముగా ప్రార్థన చెయ్యి, నాకు యథార్థముగా నీవుండు, నీవు నాకు న్యాయముగా నీవుండు, ఇదిగో నేను నీకు తోడుగా ఉంటాను అన్నాడు. హల్లెలూయా! ఈ 2024వ సంవత్సరంలో ఈ 4వ నెలలో దేవుడు మనతో వాగ్దానం చేస్తున్నాడు, ఆయనే మనకి తోడుగా ఉంటాడు. హల్లెలూయా! 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 ఇదిగో యోబుగా తోడుగా ఉన్న దేవుడు ఇదిగో రెండింతల ఆశీర్వాదం ఇచ్చాడు. హల్లెలూయా! యోబు యథార్థతను, యోబు న్యాయముగా నడిచిన విధానము, యోబు దేవుని యందు భయభక్తులు కలిగిన విధానమును బట్టి రెండింతల ఆశీర్వాదము యోబుకు కలిగినది. ఈ రోజు మనం రెండింతల ఆశీర్వాదం పొందాలి, రెండింతల దీవెన మనం పొందాలి అంటే మనము కూడా న్యాయముగా ఉండాలి. నా అనుకున్న వారే మనల్ని నిందిస్తున్నప్పుడు న్యాయముగా ఉండాలి. మన వారు మనం అనేక రీతిలుగా ఇబ్బంది పెడుతున్నప్పుడు న్యాయముగా ఉండాలి. ప్రతి స్థితిలోనూ, ప్రతి పరిస్థితుల్లోనూ న్యాయముగా నడుచుకోవాలి, న్యాయముగా నిలబడి ఉండాలి, న్యాయవంతులముగా మనం తీర్చబడాలి. అప్పుడే మనం రెండింతల ఆశీర్వాదమును పొందుకోగలుగుతాం. దేవుడు మనకు తోడుగా ఉండగలుగుతాడు. హల్లెలూయా! యోబు ఎంత న్యాయముగా నడుచుకున్నాడో, ఎంత యథార్థంగా ఉన్నాడో ఈరోజు మనం ఎలా ఉన్నాం ఒకసారి పరీక్షించుకోండి. యోబు వలె మన అనుకున్న వారు మనల్ని అవమానిస్తున్నప్పుడు, నిందిస్తున్నప్పుడు, బాధిస్తున్నప్పుడు మనము యథార్థముగానే దేవునికి ప్రార్థన చేయగలుగుతున్నామా? మన ప్రార్థన నిజముగానే భక్తి చేయగలుగుతున్నామా? నిజముగానే ప్రార్థన చేయగలుగుతున్నామా? నిజముగానే సరైన భక్తిలో మనం ఉంటున్నామా? ఒకసారి పరీక్షించుకుందాం. నేను రెండో వ్యక్తిని కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, దానియేలు గ్రంథము, నేను ఈ మాట చెప్పి ముగిస్తాను. చూడండి, దానియేలు గ్రంథము 3వ
6వ అధ్యాయము, దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనాన్ని చూడండి. పేజీ నెంబర్ 737. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనము చూస్తే అక్కడ ఇలాగ రాయబడి ఉంటుంది. ఏమంటుందంటే, ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకునినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా, చూడండి, తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మొఖాలు ఓని తన ఇంటి పై గది కిటికీ యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచూ ఉండెను. హల్లెలూయా. చూడండి, ఈ యొక్క దానియేలు అనే వ్యక్తి ఏం చేస్తున్నాడండి? ఈ దానియేలు అంట ఒక శాసనము సంతకము చేయబడిందంట. ఏం శాసనము సంతకం చేయబడిందంటే, ఆ దానియేలు అనే వ్యక్తి యూదుడు. ఈ దానియేలు అనే వ్యక్తి యూదుడైతే ఇతడు ఈ యొక్క బబులోను రాజ్యమునకు ఇతడు చెరగా పట్టబడతాడు. అంటే వారు యుద్ధము గెలిచి అక్కడ నుంచి వీరిని పట్టుకొని వచ్చారు. అయితే ఇక్కడ పట్టుకొని వచ్చిన తర్వాత ఈ యొక్క బబులోను రాజ్యంలోనే ఇతడు ఎలాగుంటాడంటే నమ్మకంగా యథార్థముగా ఉంటాడు. అయితే రాజు దగ్గర ఉంటాడు. రాజు దగ్గర ఉండి తను రాజుకు కలిగిన దర్శనంలో కళల గురించి వివరించేవాడిగా మార్చబడతాడు. అలాగనే ఇతడికి గొప్ప స్థానం ఇవ్వబడుతుంది. అదిగో ఆ రాజ్యంలోనే 3వ శతాధిపతిగా ఆయన ఉంటాడు. ఆ యొక్క బబులోను రాజ్యంలో, ఆ రాజ్యంలో శత్రువుల మధ్య ఆయన రాజు కింద 3వ శతాధిపతిగా ఆయన ఉంటాడు. అంటే అంత గొప్ప స్థానాన్ని పొందుకున్నాడు ఈ దానియేలు గారు. అయితే ఈ దానియేలు గారికి ఒక శాసనము మీద సంతకం పెట్టబడింది. దానియేలు గారికి ఏంటి ఆ శాసనము అని అంటే, ఈ దానియేలు ఈ రాజు ఏం చేస్తాడంటే, ఇగో ఎవరు కూడా కొంతమంది ఆయన కింద ఉన్నవారు ఉన్నారు. 120 మంది శతాధిపతులు ఉన్నారు. ప్రాముఖ్యంగా 3 ఉంటారు రాజు కింద. అది ఒకటి దానియేలు, తర్వాత ఇంకొక 2 ఉన్నారు. అయితే ఈ 3 ఉంటే ఈ మిగతా వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ దానియేలు ఏ విషయంలోనే పాపమో తప్పుదము చేయట్లేదని అతని మీద కుట్ర పనుకుంటారండి. అతడు ప్రార్థన జీవితము వదిలిపెట్టలేదు, యథార్థతను వదిలిపెట్టలేదు, ఇదిగో అబద్ధము ఆడట్లేదు, న్యాయముగా నడుస్తూ ఉన్నాడు. ఇదిగో ఇలా న్యాయంగా నడుచవద్దు, ఇతడు ఇలా యథార్థంగా ఉంటే కలవదు అని చెప్పేసి ఇతని మీద అన్యాయముగా ఇదిగో లేనిపోని చట్టాలు పుట్టించాలని ఉద్దేశంతో ఆయన మీద తప్పు తెలవాలని, అతడు లేకుండా చేయాలని కొంతమంది శతాధిపతులు ఏం చేస్తారంటే ఒక శాసనం పుట్టిస్తారు. ఆ శాసనం ఏంటి అంటే, ఒక 30 రోజులు దాకా ఆ ఊరిలో, ఆ దేశంలోని, ఆ రాజ్యంలోని ఎవరు కూడా ఏ దేవుడికి కానీ ఏ మనుషుడికి కానీ ప్రార్థన చేయకూడదు, మొక్కకూడదు అని శాసనం పుట్టిస్తారు. శాసనము పుట్టించి ఆ శాసనము ప్రకారంగా ఎవరికి కూడా ప్రార్థన చేయడానికి వీల్లేదు. ఎవరికి వారు కాముగా ఉండాలి. ఎవరికి వారు దేవుని తప్ప, ఆ రాజును తప్ప మరి దేన్ని కూడా పూజించడానికి, ప్రార్థించడానికి వీల్లేదు. ఆ ధరవేశ్వర రాజు ఏం చేస్తాడంటే, ఆ ధరవేశ్వర రాజు ఆ యొక్క శాసనం మీద సంతకం పెట్టేస్తాడు. సంతకం పెట్టిన తర్వాత ఇప్పుడు అతడు ఆ సంతకానికి అందరూ లోబడ్డారు. అయితే ఈ దానియేలు ఎలాంటి వాడు? ఈ దానియేలు ఎలాంటి వాడు? ఇప్పుడు మనం చదివిన రీతిగా అతడంట ఎలాంటి వాడంటే,
యథాప్రకారము అనుదినము ముమ్మారు మోకాలు అని ప్రార్థన చేస్తాడు. అంటే ముమ్మారు అంటే ఎప్పుడు ప్రార్థన చేస్తూనే ఉంటాడంటే కదా. ఇతడి యొక్క పరిస్థితి ఇతడు జయమును విజయమును పొందడానికి ఇతడు చేసేది ఏంటంటే నిత్యము ప్రార్థన చేసేవాడంట. అయితే ఈ శాసనం చేయబడింది, అదిగో ఆ శాసనం మీరిన వాళ్ళకి శిక్ష ఏంటో తెలుసా? సింహాల బోనులో వేయాలి. అంటే కొన్ని వందల సింహాలు ఉన్న ఆ యొక్క గృహలో ఎవరైతే ఆ రాజు ఆజ్ఞ మేరతారో వారిని తీసుకువెళ్ళి ఆ సింహాల గృహలో వేయాలి. అయితే ఈ యొక్క దానియేలు దేవుని మీద విశ్వాసం నుంచి, అయ్యో నేను ఎప్పుడు దేవునితో గడిపేవాడిని, నేను నా దేవుణ్ణి విడిచిపెట్టుకొని నేను మొక్కాలు ప్రార్థించేయకుండా 30 రోజులు ఎలా ఉండగలను అని తను దేవుని ఎదుట యథార్థముగా తను ఏం చేస్తాడంటే మొక్కాలు కొని ప్రార్థన చేస్తాడండి. మొక్కాలు కొని ప్రార్థన చేసినప్పుడు జరిగే సిచ్యువేషన్ చూడండి. 11వ వచనంలో మనం చదివితే, ఆ మనుషులు గుంపుగా కూడి వచ్చి దానియేలును తన దేవునికి ప్రార్థన చేయుట ఆయనను బతిమాలుకున్నటయు చూచి రాజు సముఖమునకు వచ్చి శాసన విషయమును బట్టి రాజు 30 దినముల వరకు నీకు తప్ప మరి ఏ దేవునికైనను ఏ మానవుడికైనను ఎవడును ప్రార్థన చేయకూడదని, ఎవడైనను చేసిన ఎడల వాడు సింహముల గుహలో పడద్రోయబడుననియు నీవు ఆజ్ఞ ఇయలేదా అని మనవి చేయగా రాజు మాథీలకియు పారసికీలియ ఒకయు పద్ధతి ప్రకారముగా ఆ సంగతి స్థిరము, ఎవరును దాన్ని చెరపటానికి వీలు లేదు. ఎవరు కూడా దాన్ని చెరపడానికి వీలు లేదు. అది రాజు సంతకం పెట్టిన తర్వాత ఇక మాథీలకి పారసికీలియకి ఆ యొక్క విధి చొప్పున, ఆ విధానం చొప్పున ఆ శాస్త్రం కొనసాగాలి. దాన్ని ఎవరు ఆపటానికి లేదు, దాన్ని ఎవరు మార్చడానికి కూడా లేదు. అయితే ఇతడు ప్రార్థన చేస్తున్నప్పుడు వీళ్ళు చూసినాక వీళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళు చూసి ఇది ఇలా ప్రార్థన చేస్తున్నాడని రాజు దగ్గర తీసుకొచ్చినప్పుడు రాజు అతన్ని రక్షించాలని ఆశపడతాడు. ఎందుకు అనంటే ఆ రాజుకు తెలుసు దానియేలు గురించి. ఆ రాజుకు తెలుసు దానియేలు ఎలాంటి యథార్థవంతుడు, ఎలాంటి ప్రార్థన జీవితం కలిగిన వాడో, ఎలాగో దేవుని ఎదుట నడుచుకున్నాడో ఆ యొక్క రాజుకు తెలుసు. కాబట్టి ఈ శాసనము ఇవ్వబడింది కాబట్టి ఇక వెంటనే రాజు ఆజ్ఞ ఇచ్చేస్తాడు. మనము 16వ వచనంలో చూస్తే, అంతటా రాజు ఆజ్ఞ ఇయ్యగా బంట్రోతులు దానియేలును పట్టుకొని వచ్చి సింహపు గృహలో పడద్రోసిరి. చూడండి, ఎత్తును యథార్థముగా ప్రార్థన చేస్తూ ఉంటే ఆ ప్రార్థనే తప్పుగా భావించి ఎవరికి ప్రార్థన చేయకూడదు అనే ఉద్దేశము ఒక శాసనము పుట్టించి ఆ శాసనము ద్వారా అతన్ని లేకుండా చేయాలి అని చెప్పి సింహాల గృహలో పడవేశారండి. సింహాల గృహలో పడవేస్తే జరిగిన సిచ్యువేషన్ ఏంటో తెలుసా? మనం 24వ వచనం చదివితే అక్కడ, నేను దేవుని దృష్టికి నిర్దోషిగాను కనబడి తిని గనుక ఆయన తన దూత నప్పించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోర్లు మూసివేసేను. హల్లెలూయా. ఏం చేసిందంట? పరలోకం నుంచి దూత ఆ సింహాల గృహలోనికి దిగి వచ్చినాయి అంట. ఆ సింహాల నోరు మూసివేసినాయి అంట. ఆ యొక్క దానియేలును ముట్టకుండా. హల్లెలూయా. చూడండి, మనం యథార్థముగా మనం ప్రార్థన చేస్తే, మనం యథార్థముగా ప్రార్థన జీవితం కలిగి ఉంటే, ఇదిగో మనం సింహాల బొనిలో పడ్డా కూడా దేవుడు మన దగ్గరకు వస్తాడు. హల్లెలూయా. చూడండి, ఈ యొక్క దానియేలుకు ఎలాగ దేవుడు ఎలాగో అతన్ని తోడుగా ఉన్నాడు. చూడండి,
అలాగూ అతనికి తోడుగా ఉండి ఆ సింహాల నోరును మూసాడో చూడండి. అనేక మంది శత్రువులు మన మీద అనేక రీతిలుగా అనేకమైన శాసనాలు పుట్టిస్తారు, అనేక రీతిలుగా తప్పుడు మాటలు అంటారు, అనేకమైనవి మన మీద మోపుతారు, నిందలు మోపుతారు. అనేక రీతిలుగా మనం బాధ పెట్టాలని, అనేక రీతిలుగా మనం దేవుని నుంచి దూరం చేయాలని, అనేక రీతిలుగా అనేక మాటలు మాట్లాడతారు. మనం ఆ మాటలను బట్టి వెనక తిరిగి వారముగా ఉండకూడదు. మనం ఎలా ఉండాలంటే నిజమైన ప్రార్థన చేయవారంగా ఉండాలి. హల్లెలూయా. అయ్యా, యథార్థమైన ప్రార్థన చేయవారంగా ఉండాలి. హల్లెలూయా. ఇవో దేవుని దృష్టికి యథార్థముగా నడుచుకునే వారముగా ఉండాలి. ఈ యోబు కానీ ఈ దానియేలు కానీ ఎలాగో వారికి శ్రమ కలిగినో, ఇబ్బంది కలిగినో, శోధన కలిగినో, రోదన వచ్చినో, శ్రమ వచ్చినో యథార్థమైన ప్రార్థన జీవితం కలిగి ఉన్నాడు. ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్న నీవు, నేను, మనము ఆ ప్రార్థన జీవితం కలిగి ఉంటే ఆయన వాగ్దానం నిశ్చయముగా మన పట్ల నెరవేర్చబడుతుంది. హల్లెలూయా. ఈరోజు ఆయన మనతో వాగ్దానం చేస్తూ అంటున్నాడు, ఇదిగో తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు ఆయన వాగ్దానం చేస్తూ మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరా, ఇదిగో ఆయనే వాగ్దానం చేస్తున్నాడు. ఆయనే మనకు సమీపముగా ఉంటాడంట. హల్లెలూయా. ఆయనే మనకి సమీపముగా ఉంటే ఇదిగో సింహములు నోరులు మూసిన దేవుడు ఇదిగో మన పక్షమున కూడా ఇదిగో ప్రతి విధమైన శత్రువుల నోరులు మూయబోతున్నాడు. హల్లెలూయా. ప్రతి విధమైన ఆటంకాలను దూరపరచబోతున్నాడు. హల్లెలూయా. ప్రతి విధమైన సమస్యలను దూరపరచబోతున్నాడు. హల్లెలూయా. కుటుంబ సమస్యల, ఆర్థిక సమస్యల, అనారోగ్య సమస్యల, ఏ సమస్యనే కానివ్వండి, ఈ రోజు దేవుడే మనకు తోడుగా ఉన్నాడు అని వాగ్దానం చేస్తున్నాడు. ఆయన తోడుగా ఉంటే ఏ సమస్యను యేసు నామములో కొట్టివేయబడుతుంది. హల్లెలూయా. ఆయనే తోడుగా ఉంటే ఇదిగో పగులు మేఘస్తంభమై ఉంటాడు, రాత్రి అగ్ని సమమై ఉంటాడు. ఇదిగో ఏ విషయంలోనూ ఆయన నిన్ను విడనాడక, ఇదిగో నీ చెప్పులు కూడా అరగకుండగా, నీ వస్త్రములు మాయకుండగా ఆయన కాపాడుటకు సిద్ధమై ఉన్నవాడు. హల్లెలూయా. ఈరోజు ఆ మహామహిమ కలిగిన దేవుడు అన్నాడు, నేనే మీకు తోడుగా ఉంటాను అన్నాడు. హల్లెలూయా. ఒక చిన్న తీర్మానంతో ప్రార్థన చేసుకుందాం. మనం ఎలాగున్నామో అనే విషయాన్ని ఒకసారి పరీక్షించుకుంటూ, మనం ఎలాగ నడుస్తున్నాం దేవుని ఎదుట అనే విషయాన్ని ఒకసారి ధ్యానం చేసుకుంటూ, మన యొక్క స్థితి ఏంటో జ్ఞాపకం చేసుకుంటూ మనం ఒక్క నిమిషము ప్రార్థన చేద్దాం. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రియ సహోదరి, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇదిగో మనం చెప్పబడ్డ రీతిగా పరిసయ్యుడు సుంకరి దేవాలయంలోనికి వెళ్ళాడు. ఇదిగో సుంకరి నిలబడి గర్వంగా ప్రార్థన చేశాడు. ఈరోజు మన ప్రార్థన జీవితం ఎలా ఉంది? సుంకరు వలె ఉన్నదా? పరిచయ వలె ఉన్నదా? అలాగనే దేవుని సన్నిధిలోనికి కయ్యేను, ఏబేలు అర్పణలు తెచ్చారు. ఇగో నీ అర్పణ, నీ స్థితి, నీ పరిస్థితి ఎలా ఉంది? నువ్వు ఈరోజు ఎలా నడుచుకుంటున్నావు? దేవుని దృష్టికి ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఇదిగో దేవుని యొక్క లేఖనాన్ని సెలవిస్తున్న మధ్యస్థ వార్తలో ప్రభు అని పిలుచువాడు ఎవడు కూడా ఆ పరలోక రాజ్యంలో ప్రవేశించుడు కానీ తండ్రి చిత్తమును జరిగించువాడే ఆ పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడని దేవుని యొక్క లేఖనాన్ని సెలవిస్తున్న సహోదరి సహోదరా, మనము ప్రభు అని పిలుస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో నిజమైన ప్రార్థన చేస్తున్నామా? అబద్ధమైన ప్రార్థనలు చేస్తున్నామా? నిజముగానే యథార్థంగా నడుచుకుంటున్నామా? అన్యాయముగా నడుచుకుంటున్నామా? ఒకసారి పరీక్షించుకుందామా? యోబు గారు ప్రార్థన చేశారు. ప్రియ సహోదరి, యోబు దేవుని దృష్టికి ఇగో యథార్థవంతుడిగాను, న్యాయవంతుడిగాను, ఇగో దేవుని ఎదుట భయభక్తులు కలిగిన వాడిగాను, చెడుతనమును విసర్జించిన వాడిగాను అతడు ప్రవర్తించాడు. నోటి మాటతోటైనా పాపము చేయకుండా ఇగో రెండింత ఆశీర్వాదములు పొందుకోగలిగాడు. ఇదిగో యోబుకు తోడే ఉన్న దేవుడు ఈరోజు నీకు తోడై ఉండాలని ఆశపడుతున్నాడు. సహోదరి, యోబులాగా నువ్వు కూడా ఈ దినము యథార్థముగా ఉండాలని ఆశపడుతున్నావా? ఇంతకాలము తెలియక గడిచిపోయింది, జరిగిపోయినది. కానీ ఈ యొక్క 4వ నెలలో మరొక అవకాశము, మరి యొక్క
అవకాశం దేవుడు ఇవ్వదలిచి ఉన్నాడు. ఇదిగో ఈ అవకాశాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోవాలని ఆశపడుతున్నావా? అయితే ఒక చిన్న తీర్మానంతో, అయ్యా యోబు వలె నన్ను యథార్థవంతునిగా మార్చింది, యోబు వలె ఇదిగో నీ ఎదుట భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించేవాడిగా నన్ను మార్చండి. ఇదిగో కళ్ళతోటైనను, ఇదిగో నోటితోటైనను, ఇదిగో చేతుల చేతైనను, ఇదిగో హృదయం ద్వారా అయినను పాపం చేయకుండా నీ ఎదుట యథార్థం ఉన్నట్లుగా నాకు సహాయం చేయాలని ప్రార్థన చేయగలుగుతావా? ఈరోజు దేవుడు నీతో ఉండాలని ఆశపడుతున్నాడు. దేవుడు నీతో ఉండాలని ఆశపడుతున్నాడు. ఆయనే నీకు తోడుగా ఉంటే ఏ సమస్య కలగదు, ఆయనే తోడుగా ఉంటే ఏ ఇబ్బంది కలగదు అని మనం లేఖనాల ద్వారా చూసాం. ఆయన పగులు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం, ఇదిగో అరణ్యములో మాంసము మన్నాను కురిపించువాడు, బండ నుంచి నీళ్ళించువాడు, ఇదిగో ప్రతి అక్కడ తీర్చగలిగిన వాడు ఆయన మన పక్షం ఉంటే మనకు కొదువు ఉండదు. ప్రియ సహోదరి, ఆయన మనతో ఉంటే కొదువు మనకు ఉండదు. ఈరోజు ఆయన మనతో ఉండాలి అని అంటే ఇదిగో యోబు వలె మన స్థితిని మార్చుకోగలుగుతున్నామా? యోబు వలె మన ప్రవక్తలను సరిచేసుకోగలుగుతున్నామా? యోబు వలె మన స్థితిని, మన పరిస్థితులను సరిచేసుకోవాలని ఆశపడుతున్నావా? ఇదిగో దానియేలు ప్రార్థన చేశాడు, శాస్త్రం మీద సంతకం పెట్టబడి ఉన్నది. ఇదిగో అతన్ని సింహాల బోనులో వేస్తారనే విషయం కూడా తెలుసు. కానీ తన యథార్థతను ఎక్కడ పోగొట్టుకోలేదు. తను ప్రతిదినము ముమ్మారు ప్రార్థన చేసే ఆ స్థితిని పోగొట్టుకోలేదు. అతడు దేవుని ఎదుట నిత్యము ప్రార్థన చేసేవాడిగా ఉన్నాడు. ఇదిగో దేవదూత దిగి వచ్చి సింహపు నోరులు మూసి ఉన్నది. ప్రియ సహోదరి, ఈరోజు నువ్వు కూడా దానియేలు వలె నువ్వు కూడా యథార్థముగా ముమ్మారు ఇదిగో దేవునికి ఇష్టానుసారంగా ప్రార్థన చేయడానికి సిద్ధపడాలని అనుకుంటున్నావా? ఇదిగో దేవుడు నీకు పక్షమై ఉండడానికి సిద్ధంగా ఉంటున్నాడు. ఆయనే వాగ్దానం చేస్తూ అంటున్నాడు, ఇదిగో నేనే నీకు సమీపముగా ఉన్నాను అంటున్నాడు. ఈరోజు ఆయన మనకి సమీపముగా వచ్చి ఉన్నాడు. ఈ దినము, ఈ 4వ నెలలో ఆయనే మనకి సమీపముగా ఉన్నాడు. నువ్వు నిజంగా మొరపెట్టు, ఇదిగో నీ ప్రతి అక్కర తీర్చబడుతుంది, నీ ప్రతి అవసరం తీర్చబడుతుంది, నీ ప్రతి అనారోగ్యం యేసు నామములో తొలగిపోతుంది. ఇదిగో నీ ప్రతి ఇబ్బంది యేసు నామములో తొలగిపోతుంది. నీ ఆర్థిక సమస్యలు యేసు నామములో తొలగిపోతుంది. నీ కష్టాలు యేసు నామములో తొలగిపోతున్నాయి. నీ ఇబ్బందులు యేసు నామములో తొలగిపోతున్నాయి. నీ ప్రతి విధమైన సమస్య, ప్రతి విధమైన ఇబ్బంది యేసు నామములో తొలగిపోబోతుంది. హల్లెలూయా. ఈరోజు ఒక తీర్మానంతో ప్రార్థన చేసుకో ప్రియ సహోదరి. ఇదిగో దేవుడు ఆయన నీకు తోడే ఉండి నిన్ను బలపరచాలని, ఆయన నీకు మేఘస్తంభమై ఉండాలని, ఆయన నీకు అగ్ని స్తంభమై ఉండాలని, ఆయన నీకు ఆహారమును దయచేయాలని, ఇదిగో ఆయన నీకు నీళ్లను దయచేయాలని, ఇదిగో ఆయన నిన్ను విజయవంతముగా నిలబెట్టాలని ఆశపెడుతూ ఉన్నాడు. ఈరోజు ఒక తీర్మానంతో నువ్వు ప్రార్థన చేసుకున్నట్లయితే నిశ్చయముగా దేవుడు ఆ స్థితిని నీకు ఇవ్వబోతున్నాడు. ప్రార్థన చేసుకున్నాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.